రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ కమిషనర్ అడ్డంగా దొరికిపోయారు. ఆయన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను అధికారులు చెక్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీలో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఒక హోటల్ యజమాని నుంచి సుమారుగా 5 లక్షల వరకు కూడా లంచాన్ని అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ లంచంలోని సుమారుగా ఒక 40% అమౌంట్ సుమారుగా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈ హైదరాబాద్కు సెంట్రల్ జోన్కు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు అయితే డిఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి టీం అయితే రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్కి సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా ఉన్నాము, రవికుమార్ ఆఫీస్లో కూడా ఉన్నాము. ఈ రవికుమార్కు సంబంధించినటువంటి గతంలో కూడా చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ సుమారుగా రాత్రి 9 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏసీబీ సోదాలు అయితే రవికుమార్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పలు డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు రవికుమార్కి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే అంటే ఇదివరకు సమయంలో గతంలో ఎవరితోనైనా ఇలాంటి లంచానికి సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశాడన్నటువంటి దానిపైన కూడా అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే రవికుమార్కు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. అలాగే ఆయనకు సంబంధించి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా అంటే రవికుమార్ ఇప్పటికే ఇక్కడి నుంచి అంటే ఈ యొక్క కార్యాలయం నుంచి సస్పెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. అయితే ట్రాన్స్ఫర్ పైన వేరే చోటుకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ట్రాన్స్ఫర్ ఆయన అవ్వకుండా పెద్ద అధికారులకు దానిపైన ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా మేనేజ్ చేస్తూ ఆయన ఇక్కడే ఉన్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియాలో ఇటు ఆరంగర్ కానీ ఈ యొక్క ఏరియాల్లో ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కానీ ఇతర సంబంధించినటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అక్రమ అర్చన చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. రవికుమార్ పైన స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఆయనను లంచం తీసుకునేప్పుడు ఆ నోట్ల కట్టల్ని అంటే డబ్బులని చేత్తో పట్టుకోకుండా వెనకాల కారు డిక్కీ ఓపెన్ చేస్తే ఆ కారు డిక్కీలోనే ఎవరైతే లంచం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కారు డిక్కీలోనే వెనకాల నుంచి డబ్బులు వేయగానే ఆ కారుతోనే మొత్తం కూడా ఆయన లంచాలన్నింటినీ ఆయన సొంత గూటికి కూడా తరలించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరికొద్దిసేపట్లోనే మొత్తం ఈ సోదాలకు సంబంధించి డీసీపీ అంటే డిఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఎంత మొత్తంలో అసలు ఆ లంచానికి అడిగాడు అంటే లంచం డిమాండ్ చేశాడు రవికుమార్ అనేటువంటి దానిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్ బిగ్ టీవీ.